అందరికీ శుభోదయం అండి. ఇవాళ హనుమత్ జయంతి కదా, ఇంకా పొద్దున్నే ఇంకా ముందు లేచేసి రొటీన్ బిగిన్ అయింది. ఇవాళ కొంచెం హనుమంతుడి పూజ అది ఉంటుంది కదా, హనుమాన్ చాలీసా పారాయణ చేస్తాను. అందుకోసం నైవేద్యం కోసం పులిహారకి అన్నం పెట్టేశాను. అలాగే వంట కూడా చేయాలి కదా, పప్పు పెట్టేశాను. హనుమత్ జయంతి కదా, ఇవాళ కొంచెం పూజ వల్ల నైవేద్యాలు కూడా ఎక్కువ ఉంటాయి, అప్పాలు కూడా చేయాలి. దోసకాయ పప్పు పెట్టానండి. దాంట్లో పులుపు కోసం కొంచెం 2 మామిడికాయ ముక్కలు వేస్తున్నాను. నిన్న ఈవినింగే ఇల్లంతా తుడుచుకొని మాప్ పెట్టేశాను. కుక్కర్ రెడీ చేసేసుకున్నాను. ఇవాళ ఇంకా కుక్కర్ వెలిగించటమే. అప్పాల కోసం పిండి రెడీ చేసుకుంటున్నానండి. దీంట్లో బెల్లం వేసాను, కొంచెం వాటర్ వేయాలి. నిన్న ఈవినింగే మొత్తం దేవుడి పనులన్నీ కూడా చేసుకుని గుమ్మాలకి పసుపు బొట్టు పెట్టేసుకున్నాను. చిన్నప్పటి నుంచి హనుమత్ జయంతి అంటే మా ఇంట్లో బాగా చేసుకుంటాను. నేను ప్రతి సంవత్సరం హనుమాన్ చాలీసా 108 సార్లు పారాయణ చేస్తాను. ఓపిక లేనప్పుడు 11 సార్లు చేస్తాను. ఇంట్లో ఏమైనా ఇబ్బంది వచ్చినప్పుడు, ఓపిక లేనప్పుడు 11 సార్లు చేస్తాను. అందరూ అంటారు శని ప్రభావం పోవాలంటే హనుమంతుడి పూజ చేసుకుంటే ఆయన చల్లగా రక్షిస్తాడని చెప్తారు. అందుకే నాకు చాలా ఇష్టం. అప్పాలకి పిండి కూడా రెడీ అయిపోయిందండి. ఇది చల్లారిన తర్వాత అప్పాలు చేయాలి. నేను అప్పాల కోసం బియ్యం పిండి పట్టించిందే వాడతానండి. ఒకసారి నేను బయట కొన్న పిండి చేస్తే అప్పాలన్నీ విడిపోయినాయి. అంత బాధేసిందో, పూజ కూడా లేట్ అయిపోయింది. అందుకని చూసుకుని పట్టించి మరీ వాడతాను నేను. పూజలంటే భయపడేట్టు అమ్మో పూజలా అనేట్టు చేసుకోకూడదండి. మనకు ఎంతవరకు వీలవుతుందో అంతవరకు పీస్ఫుల్గా చేసుకోవాలి. నేను ఫస్ట్లో యూట్యూబ్లో చెప్పినవన్నీ విని ఇలా చేయాలి అలా చేయాలని చాలా సఫర్ అయిపోయాను. ఇంకా అట్లా కాదులే అని చెప్పి నాకు ఎంతవరకు ఓపిక ఉందో అంతవరకే చేసుకుంటాను. ఇలా పండగలు వచ్చినప్పుడు మటుకు కొంచెం పెందరాడు అన్ని పనులు చేసేసుకుని పడుకుని, ఒక్కోసారి మనకి నిద్ర కూడా పట్టదు కదండి, అప్పుడు చేయలేము. అందుకే మనకి ఎంతవరకు వీలవుతుందో అంతవరకు చేసుకొని, భక్తి ముఖ్యం అండి. మనం ఎంత చేసాము, ఎంత ఆర్భాటంగా చేసాము అనేది ముఖ్యం కాదు. మీరు కూడా అరటిపళ్ళు, వడపప్పు, పానకం నైవేద్యం పెట్టి 11 సార్లు హనుమాన్ చాలీసా చదువుకోండి. పిల్లల చేత కూడా చదివించండి, చాలా మంచిది. నాకు చిన్నప్పటి నుంచి బాగా మా ఇంట్లో కూడా మా పిల్లలు కూడా చదువుతారు, అలా అలవాటు చేశాను. 11 సార్లు హనుమాన్ చాలీసా చేసినట్టయితే వడపప్పు, పానకం, కొబ్బరి, అరటిపళ్ళు, హనుమంతుడికి ఏదైనా 5 అంటే ఇష్టం, 5 అరటిపళ్ళు అలా నైవేద్యం పెట్టాలి. 108 సార్లు హనుమాన్ చాలీసా చేస్తే మటుకు శాంతి ఉండాలి. మనం అన్నం, పప్పు, కూర అవి కొంచెం పులిహార అవి పెట్టాలి. నేనైతే 11 సార్లు చేసినా కూడా, అలాగే 108 సార్లు చేసిన పులిహార కంపల్సరీ, అప్పాలు చేస్తాను. మీకు ఓపిక ఉంటే 11 సార్లు కూడా చక్కగా చేసుకోవచ్చు అప్పాలు, పులిహార. లేకపోతే పులగంలాగా ఒక అన్నంలో కొంచెం పెసరపప్పు వేసేసి అది ఉడికిన తర్వాత నెయ్యి, బెల్లం వేసి కూడా నైవేద్యం పెట్టచ్చు, మీ ఓపిక. దేవుడికి అప్పాలు కూడా రెడీ అయిపోయానండి. అంత గొప్పగా ఏం రాలేదు, మధ్య మధ్యలో కొన్ని పాడైపోయినాయి. ఎప్పుడు అంతే, నాకు సరిగ్గా రావు ఇవి. ఇవన్నీ మామిడికాయ పులిహార కూడా రెడీ అయిపోయింది. ఇంకా నిత్య పూజ అంటే నేను ఇంకా మొత్తం చేయను, మళ్ళీ హనుమాన్ పూజ ఉంది కాబట్టి దీపం పెట్టేసి, రోజువారీ దీపం పెట్టి పాలు, పంచదార కలిపి, పాలు పటిక బెల్లం నైవేద్యం పెట్టేస్తాను. ఇదండి మామిడికాయ పులిహార రెడీ. నా నిత్య పూజ కూడా అయిపోయిందండి. ఇంకా నేను హనుమంతుడికి అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. నిత్య పూజలో పాలు, బెల్లం నివేదన చేసి హారతి కూడా ఇచ్చేసాను. అంతేనండి ఈరోజు మార్నింగ్ రొటీను. ఇంకా నేను పూజకు కూర్చోబోతున్నాను. థ్యాంక్ యూ.